గౌడవెల్లి ప్రాజెక్టుకు కాలువల నిర్వహణ పనులు నత్తనడుగున నడుస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కాలువల నిర్మాణం కోసం 437 కోట్ల నిధులు తీసుకువచ్చారన్న మాటలు కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పాత్ర పోషించారని సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా మంత్రి పొన్నం తీసుకువచ్చింది ఏమీ లేదన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూసేకరణకు సంబంధించి మిగిలిన 42 ఎకరాలకు ఎకరాకు 30 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు 17 లక్షలే ఇస్తామంటూ నిర్వాసితులను మోసం చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో లంగచెర్ల భూ నిర్వాసితులకు ఇచ్చిన విధంగా హుస్నాబాద్ ప్రాంత భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు గౌరవెల్లి ప్రాజెక్టు గురించి గౌరవ మంత్రి గారు నడక నడుస్తున్నాడు అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఏదైతే హామీ ఆయన ఎలక్షన్లో ఇచ్చిండో గౌరవెల్లి ప్రాజెక్టు గురించి 30 లక్షల రూపాయలు మరి ప్రతి ఒక్క ఎకరానికి ఇస్తానని చెప్పన్నారు. 42 ఎకరాలు మాత్రమే సేకరణ మనకు ఉండే. 42 ఎకరాల సేకరణకు మొన్న కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి 17 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. అంటే మీరు ఎవరికి మీరు అన్యాయం చేస్తున్నారో కొంచెం తెలుసుకోవాలని చెప్పి నాకు ఉన్నది. అదే కాకుండా మరి కాలువలు తవ్విస్తాం అని చెప్పి ఆ రోజు 437 కోట్లు మేము శాంక్షన్ చేసినామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు పేపర్లో ఎక్కడ కూడా ఇంత భూమి సేకరణ అయింది, ఇంత డబ్బులు మేము ఇచ్చినాము అని చెప్పి మాత్రం నేను ఎక్కడా చూడలేదు. మరి గౌరవ మంత్రి గారికి నేను విన్నవించేది ఒకటే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించింది కాబట్టి మీరు ఒక గౌరవనీయులైన పొజిషన్లో కూడా మా నియోజకవర్గం నుంచి వెళ్ళి మీరు ఉన్నారు కాబట్టి దయచేసి ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం, మెట్టు ప్రాంతం, హుస్నాబాద్ నియోజకవర్గం గౌరవెల్లి ప్రాజెక్టు కనుక వచ్చేదంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం సంగతి మీ అందరికీ తెలుసు. దాని గురించి మంత్రి గారు కృషి చేసి ఎంత డబ్బైనా పర్వాలేదు తీసుకొచ్చి అటు రైతాంగానికి ఇటు ప్రజలకు అదేవిధంగా భూమి కోల్పోయిన వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఇదే కాకుండా లాగాలు చేపట్టేట్లయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి ఇస్తున్నారు. అదేవిధంగా కనీసం మా రైతులు కూడా లాగాలు రైతుల లెక్క అంటే మీరు కూడా ఒక మంత్రి గారు కాబట్టి అట్లే భావించి వారికి అయితే కాంపెన్సేషన్ ఇస్తున్నారో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న భూ కోల్పోతున్న నిర్వాసితులందరూ కూడా అదే రకంగా ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మరి అభివృద్ధి పనులు కూడా తీసుకుంటే వాస్తవంగా చెప్పాలంటే 2013 కన్నా వచ్చిన అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది తప్ప ఇప్పటివరకు మరి మంత్రి గారి లెక్క కొత్తగా తీసుకొచ్చింది కూడా నాకైతే ఎక్కడ కనబడతలేదు. ఇవాళ వరకు మాతా శిశు కేంద్రం మరి ఆల్రెడీ అన్ని రకాలు కూడా పనులు కంప్లీట్ అయిపోయినాయి. మరి అది ఇప్పటివరకు ప్రారంభించలేదు. అదే కాకుండా మళ్ళీ 150 బెడ్ల హాస్పిటల్స్కి వచ్చినామని చెప్పి మాట్లాడుతున్నారు. పాత హాస్పిటల్ డిస్మాంటిల్ చేసి కడతామని చెప్పి మాట్లాడారు. మెడికల్ కాలేజ్ అని మాట్లాడారు. మరి ఇవన్నీ కూడా మెడికల్ కాలేజ్ ఎక్కడ పోయింది, 150 బెడ్ హాస్పిటల్ ఎక్కడ పోయింది, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ అని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ పట్టుకొస్తామని చెప్పన్నారు. అదే ఇంజనీరింగ్ కాలేజ్ టెక్నికల్ యూనివర్సిటీ టీచర్ కాకుండా మరి ఇవాళ కరీంనగర్కి సంబంధించిన శాతవాహన యూనివర్సిటీ, ఆ శాతవాహన యూనివర్సిటీ కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. ప్రసంగం మొదలొచ్చంటే మనదే ప్రధానమైన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దొరుకుతుందని చెప్పి తెలియజేస్తుంది. మరి అది కూడా ఎక్కడ ప్రారంభిస్తుంది మీరు? మరి ప్రజలను మీరు కనీసం సలహా తీసుకోలేదా అని చెప్పి కూడా నాకు అనుమానం ఉన్నది. మేము ఆల్రెడీ చెప్పినాం ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి అని చెప్పి కూడా మొదలే మనం ప్లాన్ చేయడం జరిగింది. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పాలిటెక్నిక్ కాలేజీలో కూడా మనం ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ మీరు తీసుకుపోయి ఎక్కడో పెట్టాలంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకు అప్రోచ్గా ఉండేట్టు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోవాలని చెప్పి కూడా మనం కోరుతున్నాం. ఇదే కాకుండా మరి ఎరుకతుర్తి మండలంలో కూడా రెగ్యులేటరీ బాసరా ఇస్తామని చెప్పి అక్కడ మాట్లాడడం జరిగింది. మరి అక్కడైతే ఇప్పటివరకు ఒక్క ఆనవాయి కూడా నాకు కనబడతలేదు. కేవలం మీరు వచ్చుడు ఇక్కడ రాగానే ఏదో షో కుటుంబం లెక్క వాకింగ్ చేసుడు, మన అందరినీ కలుసుడు పోవుడు తప్ప వాస్తవంగా ప్రజలకు మీకు అనేది కనెక్షన్ లేదు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేసిన మంత్రి